హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేర్ ఆఫ్ కెనడా. మీరు కెనడాకి మూవ్ అయితే క్లోత్స్, ఫుట్వేర్ అండ్ జ్యువెలరీ ఏం క్యారీ చేయాలో లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ అది చూసేసి తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఈ వీడియోలో ఎలక్ట్రానిక్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ ఏం క్యారీ చేయాలో చూసిద్దాం. నాకు షాపింగ్ చేయడానికి టైం ఎక్కువగా లేకుండే, సో నేను మ్యాక్సిమం ఆన్లైన్ షాపింగే చేశాను. నేను ఆన్లైన్లో తీసుకున్న ఐటమ్స్ లింక్స్ కావాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. నేనైతే లగేజ్ ప్యాకింగ్ అనగానే ఫస్ట్ వేయింగ్ స్కేల్ తీసుకున్నాను. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చెక్ చేసినప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటే ఏం తీసేయాలో అర్థం కాదు, అండ్ తక్కువగా ఉంటే ఇంకా ఏదైనా లగేజ్ తీసుకురావాల్సింది అని అనిపిస్తుంది. ఈ డిజిటల్ వేయింగ్ స్కేల్ని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఈ వేయింగ్ స్కేల్కి ఉన్న హూక్కి మన లగేజ్ని హ్యాంగ్ చేసి లిఫ్ట్ చేస్తే లగేజ్ వెయిట్ ఎల్సీడీ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. ఇందులో 2 యూనిట్స్లో వెయిట్ మెజర్ చేయొచ్చు, ఎల్బీస్ అండ్ కేజీస్లో. సో మీరు మెజర్ చేస్తున్నప్పుడు కరెక్ట్ యూనిట్స్లో చూస్తున్నారో లేదో చెక్ చేయండి. 20+ కేజీస్ ఉన్న బ్యాగ్ని లిఫ్ట్ చేసి వెయిట్ చెక్ చేయడం నాతో అస్సలు అవ్వలేదు. సో వెయిట్ చెక్ చేయడానికి నాకు మా డాడీ ఇంకా బాగా హెల్ప్ చేశారు. ఇంట్లో ఈ వేయింగ్ స్కేల్తో చెక్ చేసినప్పుడు అండ్ ఎయిర్పోర్ట్లో చెక్ చేసినప్పుడు వెయిట్లో డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇండియాలో తీసుకున్న ఫోన్ ఛార్జర్స్ కానీ, ల్యాప్టాప్ ఛార్జర్స్ కానీ, లేదా ఏ ఎలక్ట్రానిక్ డివైజెస్ అయినా ఇక్కడ డైరెక్ట్గా ప్లగ్ఇన్ చేయలేం. యూనివర్సల్ అడాప్టర్ యూస్ చేసి కనెక్ట్ చేయొస్తుంది. అండ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2 యూనివర్సల్ అడాప్టర్స్ తీసుకొచ్చాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. మీరు యూనివర్సల్ అడాప్టర్ ఇండియాలోనే తీసుకోవడం బెటర్, ఎందుకంటే ప్రైస్ ఇక్కడితో కంపేర్ చేస్తే ఇండియాలోనే తక్కువగా ఉంది. ఎక్స్టెన్షన్ బోర్డ్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాను. ఇక్కడ కూడా ఎక్స్టెన్షన్ బోర్డ్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ ఇండియాలో ప్రైస్ తక్కువగా ఉంది అండ్ సాకెట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ బోర్డ్కి 6 సాకెట్స్ ఉన్నాయి అండ్ కార్డ్ లెంత్ కూడా 2 మీటర్స్ ఉంది. దీనికి ఇండియా ప్లగ్గే ఉంది, సో నేను ఇది యూనివర్సల్ అడాప్టర్కి కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాను. మా వెడ్డింగ్ వీడియోస్ అండ్ ఫొటోస్ని తీసుకురావడానికి నేను పెన్ డ్రైవ్ తీసుకున్నాను. ఇది 128 GB మెమొరీ ఉంది అండ్ నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. నేను ఈ మిక్సీని కూడా అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను. ఇప్పటి వరకైతే మిక్సీ బాగానే ఉంది, బట్ సౌండ్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. నాకు వెయిట్ సరిపోక 2 జార్స్ మాత్రమే తీసుకొచ్చాను, ఇంకా 2 ఇండియాలోనే ఉన్నాయి. మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ప్రొడక్ట్ డీటెయిల్స్లో మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ USA అండ్ కెనడా కస్టమర్స్ అని ఉండాలి. ఇది చెక్ చేశాకే తీసుకోండి. ఈ స్టోరేజ్ కంటైనర్ సెట్ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. నాకైతే ఈ కంటైనర్ సెట్ చాలా నచ్చింది. ఇవి 20 పీసెస్ సెట్ తీసుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకొక సెట్ కూడా తీసుకోవాలి అనిపించింది. సో నేను ఇండియా నుండి కొరియర్ చేయించుకున్నాను. నాకు కవర్స్లో ఉంటే అస్సలు నీట్గా అనిపించదు. కంటైనర్స్లో ఫిల్ చేస్తే ఆర్గనైజ్డ్గా ఉంటాయి. సో నేను మ్యాక్సిమం కంటైనర్స్లోనే ఫిల్ చేస్తాను. అందుకే నాకు 2 సెట్స్ అవసరమైనవి. కంటైనర్ సెట్ ఇక్కడైనా తీసుకోవచ్చు, బట్ నేను ఆల్రెడీ ఒక సెట్ ఇండియా నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చాను కాబట్టి మళ్ళీ వేరే సెట్ ఇక్కడ తీసుకుంటే బాగుండదని సేమ్ ఇలాంటిదే ఇంకో సెట్ ఇండియా నుండి కొరియర్ చేయించుకున్నాను. ఈ ప్రెషర్ కుక్కర్ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇది 5 లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్. మా ఇద్దరికైతే చిన్న ప్రెషర్ కుక్కర్ ఆల్రెడీ ఉంది. మా హస్బెండ్ కెనడాకి మూవ్ అయినప్పుడు తీసుకొచ్చాడు, బట్ ఎక్కువ క్వాంటిటీ కుక్ చేయాలంటే యూజ్ అవుతుందని నేను ఈ కుక్కర్ని తీసుకున్నాను. ఇడ్లీ కుక్కర్ తీసుకెళ్లాలంటే వెయిట్ సరిపోదని నేను జస్ట్ ఇడ్లీ ప్లేట్స్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఈ ప్లేట్స్ మెజర్మెంట్ చెక్ చేసి నేను తీసుకున్న ప్రెషర్ కుక్కర్లో ఫిట్ అవుతుందని ఈ ప్లేట్స్ని తీసుకున్నాను. ఈ ప్లేట్స్లో ఇడ్లీ బ్యాటర్ వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టకుండా లిడ్ పెడతాను. దోశ తవ్వ నేను లోకల్ స్టోర్లో తీసుకున్నాను, బట్ ఇది సేమ్ మోడల్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు లోకల్ స్టోర్లో తీసుకున్నా ఆన్లైన్లో తీసుకున్నా ఇండక్షన్ బేస్ ఉందా లేదా చెక్ చేసి తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం ఎలక్ట్రిక్ స్టవ్సే ఉంటాయి. ఇందులో దోశలు బాగానే వస్తున్నాయి, బట్ స్క్రూస్ అండ్ హ్యాండిల్ దగ్గర రస్ట్ ఫామ్ అయింది. ఈ మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్ నేను ఇండియాలో డీమార్ట్లో తీసుకున్నాను. ఇక్కడ కూడా సెరామిక్వి అవైలబుల్ ఉన్నాయి, ఇంకా తక్కువ ప్రైస్కే దొరుకుతున్నాయి, బట్ అవి మనం మైక్రోవేవ్ చేసినప్పుడు బౌల్ కూడా హీట్ అవుతుంది, సో డైరెక్ట్గా చేత్తో పట్టుకోలేం. నేను డీమార్ట్లో తీసుకున్న బౌల్స్ అయితే బయటికి అస్సలు వేడవ్వట్లేదు. ఈ లగేజ్ బ్యాగ్స్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు లగేజ్ సరిపోదని చెప్పేసి ఇంకొక బ్యాగ్ కూడా అడిషనల్గా బుక్ చేసుకున్నాను. సో ఈ సెట్ ప్లస్ ఇంకొక బ్యాగ్ మళ్ళీ సెపరేట్గా ఆర్డర్ పెట్టాను. ఇండియా నుండి కొరియర్ చేయించుకునే కంటే ఎక్స్ట్రా బ్యాగేజ్ బుక్ చేసుకోవడం బెటర్ అనిపించింది, ఎందుకంటే కొరియర్ చేస్తే ఇండియాలో పే చేయాలి అండ్ మనం కూడా ఇక్కడ ట్యాక్స్ పే చేయాలి. అందుకే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్స్ట్రా బ్యాగేజ్ బుక్ చేసుకున్నాను.
మీ లగేజ్ బ్యాగ్స్కి కీ చైన్స్ ఆర్ టైస్ పెట్టుకోండి, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో బ్యాగ్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో పూజ ఐటమ్స్, డాక్యుమెంట్స్, మెడిసిన్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఏం క్యారీ చేయాలో చూసేద్దాం. ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏదైనా ఇంక్లూడ్ చేయాలంటే కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా కెనడాకి మూవ్ అవుతున్నారంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కేర్ ఆఫ్ కెనడాలో.